హాయ్ హలో నమస్తే గైస్, ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే లాస్ట్ వరకు చూడండి, చాలా 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 బాగుంటుంది. ఆ రోజు కృష్ణాష్టమి రోజు నేను చిన్న వీడియో పెట్టాను కదా, నా పూజ ఎలా జరిగిందన్నది. ఇదంతా దీని తర్వాత అంతా ఆఫ్టర్నూన్ నుంచి నైట్ 12 వరకు ఏం జరిగిందో వీడియోలో చూస్తారు ఇప్పుడు. అలాగా ఆఫ్టర్నూన్ మీకు చెప్పాను కదా భజన చేస్తామని, అక్కడ మా సత్య కృష్ణుని తెచ్చి అలాగా అరేంజ్ చేసి అవన్నీ పూలు అవన్నీ అరేంజ్ చేసి అలాగా ప్రసాదాలు చేసి వెన్న తెచ్చి అన్నీ అక్కడ అరేంజ్ చేసి భజన చేసాం ముస్లిం తల్లి గుళ్ళోని. అవన్నీ పూజ చేస్తుంది సత్య. ఆ తర్వాత అందరూ వచ్చారు భజన. ఇప్పుడు దాకా చూస్తారు కదా భజన, అది ఇక్కడ పూజ చేసుకుంటున్నారు కదా, వాళ్ళ ఇంట్లోనే మమ్మల్ని భజనకి పిలిచారనమాట. అక్కడ బృందావనంలాగా తులసి అమ్మవారు తులసి కోట నుంచి లోపల దాకా కృష్ణుడిని పాదాలు వేసి ఎంత అందంగా చాలా బాగా డెకరేషన్ చేసుకొని పూజ చేయించుకుని భజన పెట్టించుకున్నారనమాట. చాలా చాలా బాగుంది. ఆవిడ ఉపవాసం ఉండి ఉదయం నుంచి రాత్రి 12 గంటల దాకా ఉపవాసం ఉండి హారతి ఇచ్చి ఉయ్యాల్లో కృష్ణుని వేసి ఆ తర్వాత ఏమన్నా తింటారట. చాలా చాలా బాగా చేశారు. మమ్మల్ని పిలిచి మాకు కన్నుల పండుగ చేశారనమాట మమ్మల్ని పిలిచి. అయితే ఆ తర్వాత భజన అయిపోయిన తర్వాత గుళ్ళోకి వచ్చి ఉట్టి కొట్టారనమాట కృష్ణాష్టమి రోజు. నేను ఇదే ఫస్ట్ టైం చూడడం అనమాట, ఉట్టి కొట్టడము. నేను చూడలేదు ఎప్పుడూ, మీకు కూడా చూపిస్తానని చూస్తున్నాను అనమాట. ఆ రోజు కృష్ణాష్టమి చాలా చాలా హ్యాపీగా జరిగింది. అయితే పిల్లలందరూ వచ్చి ఉట్టి కొడుతున్నారు. చాలా టైం పట్టింది గైస్, ఎందుకంటే అక్కడ నీళ్లు పోస్తూనే ఉన్నారు గట్టి గట్టిగాని. ఆయనేమో ఒక ఆయన లాగుతున్నారు ఉట్టి. మీకు తెలుసు కదా ఎలా కొడతారో ఉట్టి. చాలా చాలా బాగా జరిగింది. ఉట్టి కొట్టిన తర్వాత దేవుడు వచ్చారనమాట. దేవుడిని పల్లకిలో తీసుకొచ్చారు. అందరూ బియ్యం ఇచ్చి దండం పెట్టుకున్నారు. మేము కూడా వాళ్ళ ఇంటికాడ భజన అయిపోయిన తర్వాత కొంతసేపు రాములవారి గుడి దగ్గర 12 గంటల దాకా చేద్దాము, ఆ తర్వాత ఉట్టి కొడతారు అని అన్నారనమాట. అందుకని అప్పుడే ఎంతో టైం అవ్వలేదన్నమాట, 11 అవుతుంది. అప్పుడు వాళ్ళ ఇంటికాడ 11 గంటల దాకా చేసి రాత్రి తర్వాత వచ్చి గుళ్ళో చేసాం. ఒక్క పాట 2 పాటలు పాడేటప్పటికి ఉట్టి కొట్టడం మొదలు పెట్టారనమాట. మేము బయటకు వచ్చేసాము. తర్వాత ఉట్టి కొట్టేసిన తర్వాత దేవుడికి బియ్యం ఇచ్చేవాళ్ళు ఇచ్చారనమాట. వీళ్ళందరూ చాలా బాగా చేసుకున్నారు. గుడి దగ్గర ఏంటి, వాళ్ళ ఇంటి దగ్గర ఏంటి, ఎంత బాగా చేసుకున్నారో. అయిపోయిన తర్వాత రాములవారి గుడి దగ్గర హారతి ఇచ్చేసాము. హారతి పాట కూడా నేను పాడాను. కాకపోతే ఇప్పుడు ఒక పాట పాడతాను, నచ్చితే లైక్ చేయండి గైస్. ఎలా ఉందో కూడా చెప్పండి. ప్రభు నీ నామ చింతనే సదానందము, ఈ రాధ భక్తి లోకానికి శాంతి పర్వతం. ప్రభు నీ నామ చింతనే సదానందము, ఈ రాధ భక్తి లోకానికి శాంతి పర్వతం. కదలి ఖర్జూరం కమ్మని చెరుకు రసం, కదలి ఖర్జూరం
కమ్మని చెరుకు రసం, చక్కెర తేనె పళ్ళు సారవిహీనాలు, చక్కెర తేనె పళ్ళు సారవిహీనాలు. ప్రభు నీ నామమే రాధకు మధురాహారం, ప్రభు నీ నామమే రాధకు మధురాహారం. నీ కరుణ హరిహరమీ స్మరణ, నీ కరుణ హరిహరమీ స్మరణ. అది ఏ భూషణం ధరా పోషణం, అది ఏ భూషణం ధరా పోషణం. ఈ రాధ భక్తి ప్రతి జీవికి ముక్తి సాధకం, ఈ రాధ భక్తి ప్రతి జీవికి ముక్తి సాధకం. ప్రభు నీ నామ చింతనే సదానందము, ఈ రాధ భక్తి లోకానికి శాంతి పర్వతం. శ్రీరామచంద్ర హారతి గై కొనుమా, శ్రీరామచంద్ర కర్పూర హారతి కరుణతో గై కొను, కర్పూర హారతి కరుణతో గై కొను. కౌసల్యా తనయ శ్రీరామచంద్ర, కౌసల్యా తనయ శ్రీరామచంద్ర హారతి గై కొనుమా, శ్రీరామచంద్ర హారతి గై కొనుమా.